భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో ప్రజాప్రతినిధుల జోక్యం తగదని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన డబ్బుల్ని ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు ఖర్చు చేయడం సమంజసం కాదన్నారు. ప్రమాదవశాత్తు కార్మికులు మరణించినా అంగవైకల్యం చెందిన కార్మికులకు 5 నుండి 10 లక్షల రూపాయల బీమా అందించాలని వారు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో బీఎంఎస్ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘ్ ద్వితీయ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. ఈ సభలో రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ తో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి పాల్గొని మాట్లాడారు. భవన నిర్మాణాలు చేపడుతున్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుండి అధికారులు సెస్ వసూలు చేయడంలో ఎందుకు అలసత్వం వహిస్తూ ఉన్నారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వారి కుటుంబాలకు వైద్యం అందించాలని, 60 ఏళ్లు పైబడిన కార్మికులకు సంక్షేమ బోర్డు నుండి పెన్షన్ అందివ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డులో ఉన్న 4 కోట్ల రూపాయల గత ప్రభుత్వం తమ సొంతానికి ఖర్చు చేసిందని డబ్బును తిరిగి జమ చేయాలని కల్లాల్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పలు తీర్మానాలు ప్రవేశపెట్టింది. ఈనాడు ఏదైతే త్రైవార్షిక ద్వితీయ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి సిద్దిపేటలో, ఈ యొక్క మహాసభల ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ యొక్క బోర్డులు ఏవైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలను కలుపుతూ బోర్డు కమిటీలు వేయాలి, రాష్ట్ర కమిటీ. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా కమిటీలు నిర్మాణం చేయాలి. దీంట్లో ఏదైతే పన్ను రూపంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డుకు సంబంధించినటువంటి వరకు అన్ని ప్రాజెక్టుల నుంచి, ఇండ్ల నిర్మాణం నుంచి ట్యాక్స్ వసూలు చేయడము, దాంట్లో కార్మికులకి హెల్త్ కార్డు అంటే లేబర్ కార్డు ఇవ్వడం కోసం చాలా క్రిటికల్గా ఉంది ఇది ఆన్లైన్లో పరిస్థితి. మైగ్రేట్ వర్కర్లు ఉన్నారు, వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి తెలంగాణలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడ ఐడి ప్రూఫ్ లేదని చెప్పి మైగ్రేట్ వర్కర్లకి ఇవ్వరు. ఆ యొక్క ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళంతా కార్మికులు వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి పనిచేస్తారు. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘం ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆఫీసులకి ఆథరైజేషన్ ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులు వీళ్ళని తీర్మానం చేసి అంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏఎల్ఓ గారు సర్టిఫై చేసి కార్డు ఇష్యూ చేయాలి. మైగ్రేట్ వర్కర్లతో సహా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఈ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు అయితే ఈ డబ్బులన్నిటిని కూడా మరి వాడుకునేటువంటిది ప్రజాప్రతినిధులు. ఉదాహరణకి మన కరోనా సమయంలో డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ అండ్ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయని 1,000 కోట్ల రూపాయలు డ్రా చేసింది తెలంగాణ గవర్నమెంట్. దీన్ని మరి మైగ్రేట్ వర్కర్ల కోసం ఖర్చు చేసిందా? ట్రాన్స్పోర్టేషన్ లేక మైగ్రేట్ వర్కర్లు ఒక ఊరి నుంచి ఒక ఊరికి, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం నడుచుకుంటూ వెళ్ళారు. కాబట్టి వీరి యొక్క పేరు మీద 1000 కోట్ల రూపాయలు డ్రా చేసి కేవలం ఖర్చులు మాత్రం చూపించి వాళ్ళు అక్కడ సేవ చేస్తున్నట్టు, సేవల కార్యక్రమాలు టెంట్లు వేసి వారికి దారిపోటున నీళ్లు పోసినట్టు, భోజనం పెట్టినట్టు చూపించి 1000 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. కాబట్టి 1000 కోట్ల రూపాయలని తిరిగి బోర్డులో జమ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క బోర్డులో కమిటీలని రాజకీయ నాయకులను కాకుండా కార్మికులతో ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా చూడమని తెలంగాణ రాష్ట్రంలో 1996 ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర మహాసభలు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి జిల్లా ముఖ్యమైనటువంటి టీమును ఈ రోజున సభ జరుపుతూ ఉన్నాము. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల్లో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఏ విధమైనటువంటి కనీస సామాజిక భద్రత లేకుండా, పేరు మాత్రం భవన నిర్మాణ సంక్షేమ నిధి, కానీ అదంతా కూడా నాయకుల నిధిగా వాళ్ళ సొంత అవసరాల కొరకు మాత్రమే వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. అప్లికేషన్ పెడితే సంవత్సరం గడుస్తూ ఉంది. మెంబర్షిప్ తీసుకోవాలంటే మూడు రోజులు తంబు పెట్టి ఆ తంబు రావడం లేదు. సరైనటువంటి శ్రద్ధ లేకుండా ఈ బోర్డుని నిర్మాణం చేయడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాల్లో కనీసం చూసి కూడా కార్మికుల లోపల ఈ విధంగా మార్పు తీసుకురావాలని ఆలోచన లేకుండా వేలాది కోట్ల రూపాయల డబ్బులను వాళ్ళ సొంత రాజకీయ అవసరాల కొరకు వాడుకొని కార్మికుల నోట్లలో, భవన నిర్మాణ కార్మికుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ సూచన మేరకు చాలా కాలం పాటు వారి పిల్లలకు సంబంధించిన వైద్యం, విద్య ఇట్లాంటివి కూడా ఏవి కూడా వాళ్ళు ప్రతిపాదించకుండా, చేయకుండా, అమలు చేయకుండా, బోర్డును పెట్టకుండా వాళ్ళ సొంత అవసరాల కొరకు ఏసీలు, కార్లు కొనుక్కుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క బోర్డును వెంటనే మార్చి వారికి సంబంధించినటువంటి ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు 60 సంవత్సరాలు పూర్తి చేసి వాళ్ళు ఎన్నో కష్టం చేసి వాళ్ళ రోగాల పాలైతే కనీసం వాళ్ళ గురించి వైద్యానికి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ మజ్దూర్ సంఘ్ ఆలోచిస్తూ ఉంది. దానిపైన ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఈ మహాసభల్లో కొన్ని తీర్మానాలను మేము ప్రవేశపెట్టి రాబోయే కాలంలో బోర్డును వెంటనే మార్చాలి. పిల్లలకు సంబంధించినటువంటి విద్య, అట్లాగే వైద్యం, వీళ్ళకు ఫ్రీగా క్యాష్లెస్ ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో యశోద
ఇట్లాంటి హాస్పిటళ్లలో అందించే విధంగా మార్పు తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది కార్మికుల భవన నిర్మాణ కార్మికులతో ఉద్యమానికి మేము తీర్మానాలు ప్రవేశపెట్టి అది పాస్ చేసుకొని ముందుకు పోతామని చెప్పి తెలుపుతా ఉన్నాం.